అజిత్ దోవల్కి చెక్ పెట్టేందుకోసం అమెరికా ప్లస్ ఉగ్రవాదులు ఖలిస్తానీ ఉగ్రవాదులు కలిపి కుట్ర పన్నారా? తాజాగా తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో దావా వేశాడు. దీని మీద న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత నిఘా సంస్థ రా మాజీ అధినేత సమంత్ గోయల్, ఉద్యోగి విక్రమ్ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు తాజాగా సమన్లు జారీ చేసి సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురుపత్వంత్ సింగ్ పన్ను కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అయితే గురుపత్వంత్ సింగ్ పన్ను వేసిన దావా మీద తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్ను వేసిన దావా మీద భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్ను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్ను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.